ఈ వీడియో చేయడానికి ఇంకొక మెయిన్ రీజన్ అండి. ఒక స్కూల్ పిల్లాడు నా వీడియోకి కామెంట్ పెట్టాడు. ఏమనంటే, లిటిల్ కృష్ణ కోసం మా స్కూల్కి కూడా వచ్చారు ఫండ్స్ కోసము. వచ్చినప్పుడు అన్న నేను నా పాకెట్ మనీ నుంచి 30 రూపీస్ నేను డొనేట్ చేశానని చెప్పేసి కామెంట్ పెట్టాడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్కై కమ్యూట్. స్క్రీన్ పైన కనిపిస్తున్నారు కదా, మనోడు పెద్ద తిమింగలం అండ్ ఇతను జస్ట్ ఎరా. ఈ టాపిక్ గురించి నాకు అస్సలు మాట్లాడాలని లేదు, బట్ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే దీనికి సంబంధించి మనం ఒక వీడియో చేసాము అండ్ దానికి 4,58,000 వ్యూస్, 2,700 కామెంట్స్ అండ్ 4,800 రీపోస్ట్ అండ్ 54,000 షేర్స్, మోర్ దెన్ 53,000 లైక్స్ వచ్చాయి. అండ్ చాలామంది డొనేట్ చేశారు. ప్రతి ఒక్కరు డొనేట్ చేసిన వాళ్ళు డొనేటెడ్ అని కామెంట్ చేశారు. అవుట్ ఆఫ్ 2,700 కామెంట్స్లో 2,500 కామెంట్స్ డొనేటెడ్ అనే చేశారు. నా ఒక్క పేజ్ నుంచే ఇంతమంది చేశారు అండ్ 2 స్టేట్స్ నుంచి చేశారు, నేషనల్ వైడ్గా చేశారు, ఇంటర్నేషనల్ వైడ్గా కువైట్ నుంచి, అక్కడి నుంచి అని తేడా లేకుండా చాలామంది డొనేట్ చేశారు. సో ఇంతమంది నమ్మకాన్ని వీళ్ళిద్దరూ మొత్తం పోగొట్టేశారు. ఈ వీడియోలో మనం 3 మేజర్ పీపుల్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి నవీన్ రామ్ సింగ్, సెకండ్ మనీ క్రేజీ వ్లాగ్స్ అండ్ థర్డ్ లిటిల్ కృష్ణ వాళ్ళ పేరెంట్స్. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అండి, బాబుకైతే ఎస్ఎంఏ నిజంగానే ఉంది, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఇందులో వీళ్ళు చేసిన ప్రతి ఒక్క వీడియో అనేది స్క్రిప్టెడ్ అనమాట. ఫస్ట్ పర్సన్ నవీన్ రామ్ సింగ్. సో చెప్పాను కదా, మనోడు పెద్ద తిమింగలం. సో ఇదంతా డైరెక్షన్, స్క్రిప్ట్ ఇదంతా మనోడిదే అనమాట. సో ఫస్ట్ మనీకి రీచ్ అవుట్ అయ్యాడు. రీచ్ అవుట్ అయిన తర్వాత వాళ్ళు కలిసిన వెరీ నెక్స్ట్ డేనే మనీకి వచ్చేసి ఒక బైక్ ఇప్పించాడు, పల్సర్ బైక్. సో ఆ బైక్ ఇప్పించేసి తర్వాత మీకు కంప్లీట్గా తెలుసు, లైక్ పేరెంట్ని వెళ్ళి పిక్ చేసుకోవడం అండ్ ఆ వీడియో చాలా వైరల్ అయింది. సో ఆ వీడియో వల్లే ప్రతి ఒక్కరికి తెలిసింది బాబుకి ఇలా ఎస్ఎంఏ ఉంది, ఇలా బాధపడుతున్నాడు అని చెప్పేసి. దానికోసం మనీ వచ్చేసి స్క్రిప్ట్ ప్రకారం బైక్ అయితే అమ్మేశాడు. 1,30,000 రూపీస్ తెచ్చి పేరెంట్స్కి ఇచ్చాడు. అది రికార్డెడ్ వీడియో, అది అందరికీ తెలుసు. సో దాని తర్వాత ఇంకెవరెవరైతే డోనర్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, డబ్బులు కలెక్ట్ చేసుకోవడం, కొన్ని డబ్బులు పేరెంట్స్కి ఇవ్వడం, ఇంకొన్ని డబ్బులు ఎక్కువ మోతాదులో అయితే నవీన్కే ఇచ్చేవాడు. సో దానికి అకౌంట్స్ అనేది అయితే ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇప్పుడు బయటకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే, మనోడు అరౌండ్ 50 to 70 ల్యాక్స్ అనేది పేరెంట్స్ దగ్గర తీసుకున్నాడంట. ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది నాకు తెలియదు, బట్ 50 ల్యాక్స్ అయితే షోర్గా తీసుకున్నాడు పేరెంట్స్ దగ్గర నుంచి. 2-3 డేస్ బ్యాక్ వరకు అయితే వీడియోస్ చేశాడు కంటిన్యూస్గా. ఇప్పుడైతే ఎక్కడున్నాడో తెలియదు, ఇంకా అడ్రస్ లేడు మనోడు. కొంచెం బయటికి వచ్చి ఇప్పటికైనా ఆ అమౌంట్ ఏమైంది, ఏం చేశాడు అనేది క్లియర్గా పబ్లిక్కి చెప్తే బాగుంటుంది. అండ్ ఆ తీసుకున్న అమౌంట్ 50 ల్యాక్స్ అంటే చిన్న అమౌంట్ కాదు. సో ఆ అమౌంట్ ఇంకా ఎవరైతే ఎస్ఎంఏతో బాధపడుతున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి డొనేట్ చేస్తే బాగుంటుంది. అండ్ సెకండ్ పర్సన్ మనం డిస్కస్ చేద్దాం అనుకుంది క్రేజీ మనీ వ్లాగ్స్. బేసికల్గా ఇతని పర్సనల్ క్యారెక్టర్ మనకు తెలియదు, కానీ ఇతను చేసే వీడియోస్ మాత్రం చాలా పాజిటివ్గా ఉంటాయి. ఈ లిటిల్ కృష్ణ బిఫోర్ వీడియోస్ గురించి మాట్లాడుతున్నాను. సో అవైతే చాలా పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తూ అండ్ ఇంకొకరు నేర్చుకునేలాగా ఉంటాయి అనమాట. సో మనీ వచ్చేసి ఓల్డ్ బైక్ ఉండేది ఇంతకుముందు, ప్లాటినా, బజాజ్ ప్లాటినా అని చెప్పేసి. సో ఆ ప్లాటినా బైక్ పైన తన ర్యాపిడోస్ చేస్తున్నప్పుడు పిలియన్ డ్రైవర్కి హెల్మెట్ ఇవ్వడం. సో అలా అతను రైడ్స్ చేస్తున్నప్పుడు వైజాగ్ కమిషనర్ అతన్ని నోటీస్ చేసి ఆపి అతన్ని రోడ్ పైనే ప్రైస్ చేయడం. అండ్ ఆఫ్టర్ దాట్ లైక్ ఆఫీస్కి పిలిపించి చిన్న సన్మానం లాంటిది చేయించి అండ్ ఒక రెస్పాన్సిబుల్ ర్యాపిడో డ్రైవర్ అని చెప్పేసి ఒక సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం. ఇలా క్రేజీ మనీ లైఫ్ అయితే స్మూత్గానే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడే ట్విస్ట్ లైఫ్లో ఎప్పుడైతే ఈ నవీన్ని మీట్ అవ్వడం అండ్ అప్పటి నుంచి మనోడి బుద్ధి అయితే కొంచెం మారింది. అంటారు కదా, నువ్వు ఎలాంటి వాడివో తెలియాలంటే నీ ఫ్రెండ్ గురించి తెలియాలని చెప్పేసి, ఇక్కడ కూడా సేమ్ అలానే జరిగింది. అండ్ అప్పటి వరకు ర్యాపిడో రైడింగ్స్ ఇలా చేసుకుంటూ ఉన్న మనీ, వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఏం కాన్వర్జేషన్ జరిగింది అనేది ఎగ్జాక్ట్గా నవీన్ వచ్చి బయట పెట్టాలి. అండ్ మనీ కూడా మాట్లాడాలి దీని గురించి, వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, ఆ రోజు ఏం మాట్లాడుకున్నారు బాబు గురించి అని చెప్పి. అండ్ నవీన్ పైన నాకెందుకు డౌట్ వచ్చింది అంటే, నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను. సో ఆ వీడియోలో నేను అసలు నవీన్ గురించి నేను ఎక్కడ మాట్లాడలేదు, ఎందుకంటే నాకు కొంచెం నెగిటివ్గా అనిపించింది అని చెప్పాను కదా. సో అందుకే రిక్వైర్డ్ ఫండ్స్ వచ్చేసి మనకి 9.5 crores అనేది ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాయి. సో రీచ్ అవుతున్న టైంలో అగైన్ నవీన్ వచ్చేసి మేము 11.5కి చేసాము అండ్ ఇంకొక బాబుని కూడా సేవ్ చేయడం కోసం చేసామని చెప్పేసి చెప్పారు. అక్కడ నాకైతే ఖచ్చితంగా, నాకే కదా ఎవరికైనా డౌట్ వస్తుంది అండ్ నాకు కూడా డౌట్ వచ్చింది. సో నేను అందుకని ఏంటంటే 9.5 crores రైజ్ అయిపోయిన తర్వాత రిక్వైర్డ్ ఫండ్స్ నేను ఇమీడియట్గా స్టోరీ పెట్టేశాను నా ఇన్స్టాగ్రామ్లో. ఇంకా మనీ డొనేట్ చేయొద్దండి, నేను వీడియో కూడా షేర్ చేస్తాను దీనిపైన అని చెప్పేసి నేను ఒక వీడియో కూడా నేను చేశాను. ఆ వీడియోలో నేను మాట్లాడాను అండ్ 9.5 crores అయితే కలెక్ట్ అయిపోయింది. ఇంకా ఎవరు డబ్బులు డొనేట్ చేయొద్దు అండ్ కావాలంటే మీరు అమౌంట్ లైవ్ ట్రాకింగ్ అనేది చూడొచ్చు అని చెప్పేసి ఇంపాక్ట్ గురికి సంబంధించిన లైవ్ ట్రాకింగ్ అమౌంట్ లింక్ వచ్చేసి నేను యూట్యూబ్లో కూడా నేను షేర్ చేశాను డిస్క్రిప్షన్లో. సో దాన్ని ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత ఉంది ఏంటి అనేది కూడా లైవ్లో కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి. అండ్ మనీ నీకు ఒకే విషయం చెప్తున్నాను, ఒకవేళ నువ్వు వీడియో చూస్తే
మనము ఎన్ని మంచి పనులు చేసినా అండ్ లాస్ట్కి ఒక్క చెడ్డ పని చేసినా అందరికీ చెడ్డ పనే గుర్తుంటుంది. సో ఇప్పటికైనా నువ్వు అండ్ నవీన్ బయటకు వచ్చి మీరు ఎంత డబ్బు తీసుకున్నారు ఏంటి అనేది మీరు జనాలకి లెక్కలు చూపించి అండ్ సేమ్ లిటిల్ కృష్ణ నేమ్తో మీరు ఆ అమౌంట్ని ఎవరైతే ఇంకా ఎస్ఎంయూతో బాధపడుతున్నారో వాళ్ళకి డొనేట్ చేయండి. ఇప్పటికైనా బయటికి రండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, అసలు ఏం జరిగింది ఏంటనేది ఒప్పుకోండి, క్షమిస్తారు. లేదు మీరు ఇలానే దాస్తూ తిరిగారు అని అంటే ఖచ్చితంగా ఇది కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్గా ఉంటాయి గోయింగ్ ఫార్వర్డ్. నేను లాస్ట్ నైట్ కూడా నేను వీడియో చూశాను, విజయనగరం ఇన్ఫ్లుయెన్సర్స్ మహిపాల్ అని సంథింగ్ ఒక లైవ్ చూశాను నేను. అండ్ అది అరౌండ్ ఒక 50 minutes 27 seconds వీడియో సంథింగ్ ఎంతో ఉంది. నేను ఒక్క సెకండ్ కూడా మిస్ చేయకుండా నేను కంప్లీట్గా చూశాను. సో అక్కడైతే నేను నీ ఫేస్ చూస్తే నీకు క్లియర్గా తెలిసిపోతుంది నువ్వు నిజం చెప్పట్లేదు అని చెప్పేసి. సో ఇప్పటికైనా నిజం ఒప్పుకొని అండ్ మీరు ఎంతైతే డబ్బులు తీసుకున్నారో నువ్వు అండ్ నవీన్ బయటకు వచ్చి మీరు క్లియర్గా జనాలకి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఆ డబ్బులు అయితే డొనేట్ చేయండి ఎస్ఎంఈతో బాధపడుతున్న పిల్లలకి. ఎందుకంటే మీ వల్ల ఇంకా ఎవరైతే ఫ్యూచర్లో ఇలాంటి పిల్లలు బాధపడుతున్నారో వాళ్ళకి డబ్బులు వేయడానికి జనాలు ఖచ్చితంగా ఆలోచిస్తారు, అసలు వేయరు కూడా, ఎవరు నమ్మరు కూడా. ఎందుకు నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను దీని గురించి అని అంటే నాకు ఆల్రెడీ చాలామంది రీచ్ అవుతున్నారు, లైక్ చైత్ర అని చెప్పేసి అండ్ అశ్వర్త అని చెప్పేసి ఇలాంటి బాబు ఒక పాప ఇలా ఎస్ఎంఏతో బాధపడుతున్న పిల్లల పేరెంట్స్ నన్ను రీచ్ అవుట్ అవుతున్నారు. ఇప్పుడు నేను దాని గురించి వీడియో చేసినా కానీ ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. అండ్ ఈ వీడియో చేయడానికి ఇంకొక మెయిన్ రీజన్ అండి, ఒక స్కూల్ పిల్లాడు నా వీడియోకి కామెంట్ పెట్టాడు. ఏమనంటే లిటిల్ కృష్ణ కోసం మా స్కూల్కి కూడా వచ్చారు ఫండ్స్ కోసము, వచ్చినప్పుడు అన్న నేను నా పాకెట్ మనీ నుంచి 30 రూపీస్ నేను డొనేట్ చేశాను అని చెప్పేసి కామెంట్ పెట్టాడు. సో ఎలాంటి వాళ్ళ డబ్బులో చూడండి, మీరే ఒకసారి ఆలోచించండి. సో అలాంటి డబ్బు మీకు తిన్నా అది మీకు ఒంటికి పట్టదు, మీకు మంచిది కాదు. సో మీరు డబ్బులు అయితే ఖచ్చితంగా మీరు రిటర్న్ చేయాల్సిందే. అండ్ మనం ఈ వీడియోలో మాట్లాడుకోవాలనుకుంటున్న థర్డ్ పర్సన్ లిటిల్ కృష్ణ పేరెంట్స్. నేను ఆల్రెడీ లిటిల్ కృష్ణ వాళ్ళ మదర్తో నేను మాట్లాడాను, అంటే ఫండ్స్ 9.5 crores రీచ్ అవ్వడానికంటే 1 day బిఫోర్ నేను మాట్లాడాను. అండ్ అది నా లాస్ట్ వీడియోలో కూడా ఉంటుంది. సో అప్పుడు ఆవిడతో నేను ఆవిడ పేరు అనుష అండి. సో ఆవిడతో నేను మాట్లాడినప్పుడు ఫండ్స్ వచ్చేసి అరౌండ్ 8 crores వరకు వచ్చాయి అండ్ ఇంకా 1.5 వరకు ఇంకా పెండింగ్ ఉందని చెప్పేసి అన్నారు. అండ్ మన వీడియో వైరల్ అవ్వడం వల్ల మన స్టేట్స్లో చాలామంది చేసిన వీడియోస్ వైరల్ అవ్వడం వల్ల అమౌంట్ వితిన్ 1 dayలో మిగిలిన 1.5 crore కూడా కంప్లీట్గా కలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు లిటిల్ కృష్ణ వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడుకుందాము. సో మీరైతే నవీన్తో ఏం మాట్లాడారు అనేది మీరు ఖచ్చితంగా చెప్పాలి. అండ్ మీరు ఎంత డీలింగ్ చేసుకున్నారు, ఏదో బాండ్స్ కూడా రాసుకున్నారు 50 lakhs కోసము అని చెప్పేసి, 50 or 70 lakhs, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద ఎగ్జాక్ట్ ఫిగర్. మీరు ఏం మాట్లాడుకున్నారు అని చెప్పేసి మీరు ఖచ్చితంగా చెప్పాలి. ప్రజెంట్ అయితే మీ సిచ్యువేషన్ మేము అర్థం చేసుకోగలము, ప్రజెంట్ బాబుకి ట్రీట్మెంట్ నడుస్తుంది అనుకుంటా. సో అది క్లియర్ అయిన తర్వాత, సిచ్యువేషన్ నార్మల్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా బయటికి వచ్చి దీని గురించి మాట్లాడాలి. అండ్ మీకు జరిగిన ఎక్స్పెన్సెస్ ఎంతవరకు అయిందనేది అకౌంట్స్ క్లియర్గా చూపించండి. అండ్ అందులో మిగిలిన ప్రతి రూపాయి ఇంకొక బాబుకి యూజ్ అవుతుంది, ఇంకొక బాబుకి కానీ పాపకు కానీ ఎస్ఎంఏతో బాధపడుతున్న పిల్లలకి యూజ్ అవుతుంది. సో అది మీరు మైండ్లో పెట్టుకొని మిగిలిన ఎవరైతే ఎస్ఎంఏతో బాధపడుతున్న పిల్లలు ఉన్నారో సో వాళ్ళకి మీరు ఖచ్చితంగా డొనేట్ చేయాలి డబ్బులు వచ్చేసి. మిమ్మల్ని చాలామంది నమ్మారు, నమ్మి డబ్బులు వేశారు, కాబట్టి మీరు అకౌంట్స్ అనేది క్లియర్గా చూపించాలి. అండ్ నాకు సౌజన్య అని ఒక ఆవిడ రీచ్ అయ్యారు. ఆవిడ వచ్చేసి మేము 16,000 రూపీస్ కలెక్ట్ చేసామండి, బాబుకి ఎలా వేయాలని చెప్పేసి నాకు రీచ్ అవుట్ అయ్యారు. మీకు ఆ స్క్రీన్ షాట్ కూడా మీకు ఇస్తున్నాను చూడండి. సో నేను అప్పుడు వాళ్ళకి చెప్పాను, మీరు డబ్బులు ఏమి వేయొద్దండి, ఆల్రెడీ కావాల్సిన ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బులు అయితే కలెక్ట్ అయిపోయాయి. అండ్ మీరు ఒకవేళ హెల్ప్ చేయాలి అని అనుకుంటే, మీకు ఇంతకుముందు చెప్పాను కదా కొన్ని పేర్లు, ఒక పాప ఒక బాబు పేరు. సో వాళ్ళ ప్రొఫైల్ నేను ఇచ్చాను, వాళ్ళతో మాట్లాడండి, మాట్లాడిన తర్వాత ఆ డబ్బులు అనేది వాళ్ళకి డొనేట్ చేయండి అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంలోనే మనీ నుంచి ఒక వీడియో వచ్చింది, లైక్ నవీన్కి చెప్తున్నాడు మనం తీసుకున్న డబ్బులన్నీ ఇచ్చేద్దాము, ఎస్ఎంఏ పిల్లలకి యూజ్ అవుతుందని చెప్పేసి. అది గుడ్ కాల్ బ్రదర్. నవీన్ కూడా ఎక్కడున్నా బయటికి రావాలి, రెస్పాండ్ అయ్యి తీసుకున్న డబ్బులన్నీ ఎస్ఎంఏ పిల్లలకి ఖచ్చితంగా ఇచ్చేసేయాలి. అండ్ ఈ కాంట్రవర్సీకి సంబంధించి ఇదే నా లాస్ట్ వీడియో. అండ్ రేపటి నుంచి అయితే రెగ్యులర్ వీడియోస్ వస్తాయండి. అంటిల్ దెన్ డ్రైవ్ సేఫ్, స్టే ఇన్ఫార్మ్డ్. Happy Sunday. Have a good day, guys. Bye.